ఒక రాజు ఉండేటోడు. ఆ రాజు ఒక చిలకను పెంచుకుంటూ దాంతో టైంపాస్ బాగా చేశాడు. కానీ చిలక బాగా మాటలు చెప్తుండే ఈయనకి కూడా మంచి టైంపాస్ అవుతుంది. అలా చిలక ఈ రాజు కాలక్షేపం జరుగుతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత రాజు ఒక ఊరికి వెళ్దాం అనుకుంటాడు, పక్క ఊరికి వెళ్దాం అని అనుకుంటాడు. అయితే పక్క ఊరికి వెళ్తున్నా అని చిలకకి చెప్పి నీకేమైనా తీసుకురావాలా అని అడుగుతాడు. అడగగానే అప్పుడు చిలక అంటది, పక్క ఊరికి వెళ్తున్నారా రాజు, ఆ పక్క ఊరిలో మాకు తెలిసిన బంధువులు ఒక ఆయన ఉన్నాడు, ఆయనను ఏం అడగండి అంటే స్వేచ్ఛ స్వతంత్రం కావాలి అని అంటే ఏం కావాలి, నేను స్వేచ్ఛగా ఉండాలి అని అంటే ఏం చేయాలి అనే క్వశ్చన్ని అడిగేసి రండి దాని సమాధానం తీసుకురారా ప్లీజ్ రాజా అని అంటాడు. చిలక అడగగానే వెంటనే రాజు పక్క ఊరిలోకి వెళ్తాడు. 2 రోజుల తర్వాత రాజు వస్తాడు. రాజు రాగానే అప్పుడు అడుగుతాడు, రాజు చెప్తాడు చిలకకి, చిలక నేను పక్క ఊర్లో వెళ్ళినా మీ ఫ్రెండ్ని కూడా కలిసిన, మీ బంధువులు ఉన్నారన్నావు కదా ఆయనను కలిసిన, ఆయన చెప్పిన సమాధానం అనగానే చెప్పు చెప్పు రాని చెప్పు రాజా అని చెప్పేసి చిలక చాలా ఆతృతగా అడుగుతూ ఉంటుంది. ఆయన ఏం సమాధానం ఇవ్వలేదు అని అంటే అదేంటి ఏం దానికి ఆన్సర్ ఇవ్వలేదా అంటే ఇవ్వలేదు అని అంటే అసలు ఏం జరిగింది అని అడుగుతుంది చిలక. అడగగానే రాజు అంటాడు, నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి మీ పక్క ఊర్లో ఉన్న ఆ చిలక మా ఇంట్లోనే ఉంటుంది అని అడగగానే ఆ చిలక ఏం చేసిందంటే వెంటనే నేను ఆ క్వశ్చన్ వెంటనే కళ్ళు తేలేసి గిలగిలా కొట్టుకుంటూ ఉన్నది అని చెప్పాడు రాజు చిలకకి. ఆ మాట విన్నగానే చిలక ఏం చేసిందంటే అది కూడా కళ్ళు తేలేసి గిలగిలా కొట్టుకుంటుంది. అయ్యోయ్యో ఏమైంది చిలక అని చెప్పేసి రాజు తొందరగా దాన్ని పంజరంలో నుంచి బయటికి తీసింది. ఇదే స్వేచ్ఛా స్వతంత్రం అని చెప్పేసి తుర్రున పారిపోయింది చిలక.